ప్రభునామానికి స్తోత్రాలు. పరిశుద్ధ ఆదివారం రోజున చాలా కాలం తర్వాత ఈ రీతిగా ప్రభుని ఆరాధించి స్తుతించే మహా గొప్ప భాగ్యాన్ని దేవుడు మన జీవితాలకు ప్రసాదించినందుకు ముందుగా మనందరం కలిసి దేవుని స్తుతించేద్దాం. మనం చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడున్నావు? వెరీ గుడ్, థ్యాంక్ యూ. కపెర్నహూములో ఉన్నాం. ఎక్కడున్నావు? మీరు అందరూ ఫాలో అవుతున్నారో లేదో, మీ అందరికీ వాట్సాప్లో ఆదివారంలో 2 వస్తున్నాయి. ఒకటి వాయిస్ మెసేజ్ వస్తుంది కదా, వాయిస్ మెసేజ్ వస్తుంది, అలాగే లైవ్ కూడా వస్తూ ఉంది. దయచేసి వీడియో మెసేజ్ కూడా వస్తుంది. ఎనీహౌ, యేసు ప్రభువారు ఇక కపెర్నహూములో జరిగిన చక్కటి సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరొకసారి ఈ భాగాన్ని చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయము 4వ వచనాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మీ పాదములకు వందనాలు. అల్పులమైన అవాక్యుడమైన నన్ను ఈ పరిశుద్ధ స్థలమందు నిలబెట్టి దేవా, మీ నామాన్ని ఘనపరచడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. నా మాటలు వ్యర్థమున, నా మాటలు దేనికి పనికిరాని మాటలు, నన్ను మరుగు చేయండి. మీ మాటలు మాత్రమే మమ్మల్ని బ్రతికిస్తాయి, మా బాధలో నెమ్మదిని కలుగు చేస్తాయి. మీ మాటల వరకు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాను. ప్రభు చూపి నడిపించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అతడు నీ వలన ఈ మేలు పొందుటకు యోగ్యుడు. ఇక్కడ రోమియుడైనటువంటి శతాధిపతి, అలాగే ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి సైనికులుగా ఉన్నటువంటి యూదులు, యేసు ప్రభువారు, ఈ ముగ్గురు మధ్య చక్కటి సంభాషణ జరుగుతూ ఉంది. దీనిలో ఈ శతాధిపతి, అతనికి ప్రియమైనటువంటి దాసుడు బలహీనపడి సావసిద్ధముగా ఉండినటువంటి పరిస్థితులలో యేసు ప్రభు వారిని తన ఇంటికి రావాలని, ఆ దాసుని బాగు చేయాలని ఆశపడి యూదులను యేసు ప్రభు వారి యొద్దకు పంపినప్పుడు వారు యేసు ప్రభుతో అనేటువంటి మాట ఈ మాట, అతడు నీ వలన ఈ మేలు పొందుటకు యోగ్యుడు. గత కొన్ని వారాల నుండి ఆ యోగ్యతలలో ఒక్కొక్క యోగ్యతను గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. మొదటి యోగ్యత, ఈ వైపు ఉన్నవారు సుమిత్ర దగ్గర నుండి అవతారుడు ఎవరైనా చెప్పండి. మొదటి యోగ్యత ఏంటో మీరు చెప్పగలమా? నువ్వు నోట్స్ తీయగా నువ్వు నా చూడు. అవతల వారు ఎవరైనా చెప్పండి. మొదటి యోగ్యత ఏంటో? దీనిని బట్టి మీరేది ఫాలో అవ్వట్లా? ఏది ఫాలో అవ్వట్లేదు? వాట్సాప్ ఫాలో అవ్వట్లా? ఏమి అయినా యూట్యూబ్ కూడా ఫాలో అవ్వట్లా? సారీ, ఈ ప్రక్కన ఉన్నవాళ్ళు ఆశా జ్యోతి దాకా అవతల నువ్వు చెప్తానమ్మా, అవతల దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత చక్కటి బిడ్డలమ్మా.
సరే ముందు వద్దాం. మీరు ఒక మొదటి యోగ్యత ఏంటి? తన జనులను ప్రేమించి ఆయనలో యేసు ప్రభు వలన ఒక మేలు పొందడానికి అతడు యోగ్యుడు. ఆ యోగ్యతలు ఏమిటాయంటే ఒకటి అతడు ఇతరులను ప్రేమించే స్వభావాన్ని కలిగినవాడు. రెండవది నేను మిమ్మల్ని అడిగినప్పుడు మాత్రమే మీకు సమాధానం చెప్పాలి. ఈ వైపు నడవని చెప్పాలి. ఇతరులకు సహాయం చేయగలిగిన స్వభావం ఆయనలో ఉంది. అయ్యా, అతనే మనకు సమాజ మందిరమును కట్టించెను అన్నాడు. అతడెవరు? వాస్తవికంగా రోమీయుడు, అన్యుడు. అయినా మన జనులకు ఆయన ఏం చేసేవాడంట? సమాజ మందిరమును తానే కట్టించి. మూడవది, ఇక్కడ కూర్చున్న వాడు ముగ్గురులో ఇవ్వడానికి చెప్తారు. మూడవది, అతడు అయ్యా ఆయన యేసు ప్రభువారు ఈ రెండు మాటలు విని అతను చూడాలని, అతను దాసులు బాగు చేయాలని ఇంటికి వస్తూ ఉన్నాడట. వెంటనే అది చూసినటువంటి శతాధిపతి అతని స్నేహితులను ఒకటి పిలిచి, అయ్యా అతని దగ్గర పంపించి మాట్లాడు, అయ్యా నా ఇంటికి రావడానికి మీరు శ్రమ తీసుకుని ఉందయ్యా, మీరు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రులను కాదు. దానిలో ఆ శతాధిపతిలో యేసు ప్రభువారంత పరిశుద్ధుడు తన ఇంటికి రావడానికి అతడు ఎలాంటి వాడట? అయ్యో నేను సరిపోయిన వాడను కాదయ్యా. ఇప్పుడు నాలుగోది నేను చెప్తాను. ఇక్కడ వాక్యాన్ని చూద్దాం. అయితే చూడండి 7వ వచనం, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడు కానని ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడు. దీనిలో నాలుగవదిగా అతనిలో ఉన్నటువంటి యోగ్యత ఏమిటయ్యా అని మనం ఆలోచన చేసినప్పుడు, ప్రియులారా, అతనిలో యేసు మీద ఆయనకున్నటువంటి విశ్వాస్యతను వ్యక్తపరుస్తున్నాడు. హల్లెలూయా. ఎవరండి ఆయన? ఒక అన్యుడండి. యేసయ్యను ఎరగనటువంటి వాడు ఇంది కూడా ఆయన మీద ఎంత కాన్ఫిడెన్స్ తో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట మాత్రము సెలవివ్వండి. నీ నోటి నుండి వచ్చేటువంటి ప్రతి మాట జీవపు ఊట. నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట శక్తి కలిగినటువంటి మాట. నీ నోటి నుండి వచ్చేటువంటి ప్రతి మాట జీవము కలిగినటువంటి మాట. అయ్యా, మీరు అంత శ్రమ పుచ్చుకుని ఈ దౌర్భాగ్యుని ఇంటికి రావడానికి నేను యోగ్యుడు కాదయ్యా, మాట మాత్రం సెలవివ్వండి, నా దాసుడు మహిళవుతాడు. ఇంత చక్కటి విశ్వాస పరిణామాన్ని అతను కలిగి ఉన్నాడు. ఆ యోగ్యత, 4వ యోగ్యతను కలిగి ఉన్నాడు. ఈ ఉదయకాల వేళ ఒకసారి ఆలోచన చేయాలని ప్రియులారా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మానవ జీవితాన్ని ప్రేమించి వారికి ఆయనను స్తుతించడం, ఆయన మీద ప్రతి విషయంలో ఆధారపడడం, ఆయన యందు విశ్వాసం ఉంచడానికి దేవుడు తన పోలిక చొప్పున మానవుని సృష్టించాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి విశ్వాస జీవితంలో తన జీవిత యాత్రను కొనసాగించాలని దేవుని యొక్క సంకల్పమై ఉన్నది మానవుని జీవితం పట్ల. అలాంటి వ్యక్తి, అలాంటి మానవుడు విశ్వాస జీవితానికి వచ్చేసరికి ఎలాంటి పరిస్థితులలో ఉన్నారో ఈరోజు మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. దేవుడు ఆయన స్వరూపంలో సృజించే మానవుడు ఆయన యందు విశ్వాసం ఉంచి లోకంలో జీవించాలనేటువంటిది దేవుడి యొక్క చిత్తమైనది. కానీ మానవుడు ఎలాంటి విశ్వాస్యతను
విషయాలను ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. చూడండి, మొదటి విషయాన్ని చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఆయన ఇట్లా అనుకోలేను, నేను వారికి విముఖుడనై వారి కడపటి స్థితి ఏమగునో చూచెదను. ప్రియులారా, ఆలోచన చేయాలి. మానవుని యొక్క విశ్వాస జీవితం అంట ఎలా ఉంటుందో దేవుడు తన మాటలతో తెలియపరుస్తూ ఉన్నాడు. నేను ఇట్లనుకుని నేను వారికి విముఖుడనై వారి కడపటి స్థితి ఎలా ఉందునో చూచెదను. దేవుడు మానవుని సృజించాడు, వారిని బహుగా ఆశీర్వదించాడు. వారికి కావలసినవన్నీ కూడా యేసయ్య ఇస్తూ వారిని బ్రతికిస్తూ ఉన్నాడు. సర్వలోక జనులలో కూడా ఉన్నతమైన స్థితిలో మానవ జీవితాన్ని హెచ్చించాడు. అయితే వారి కడపటి స్థితి ఎలా ఉన్నది అని చూస్తేనంట వారు మూర్ఖ చిత్తము గలవారు, విశ్వాసము లేని పిల్లలు. అయ్యో, చూశారా ప్రియులారా, జీవము కలిగిన దేవుడు ఆయన చేత ఏర్పరచుకున్నటువంటి బిడ్డల యొక్క విశ్వాసము ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నదో ఒకసారి చూడండి. మొదటిది ప్రియులారా, వారు మూర్ఖ చిత్తము గలవారు, విశ్వాసము లేని వారు. దేవుడు ఆయన యందు విశ్వాసము కలిగి జీవించాలని మానవుని సృజించాడు. కానీ మానవుడు ఎలా ఉన్నాడంట? మూర్ఖ చిత్తులు గలవాడుగా ఉంది, విశ్వాసము లేని వాడుగా. ఎందుకు దేవుడు ఇంత కఠినమైనటువంటి మాటలు ఎక్స్ప్రెస్ చేయడానికి గల కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే చూడండి, 17వ వచనం నుండి మనం 16వ వచనం నుండి కనుక మనం చూడగలిగితే అక్కడ దేవుడు తను ఏర్పరచుకున్నటువంటి బిడ్డల యొక్క విశ్వాస్యతను చూడడానికి వచ్చినప్పుడు వారు విశ్వాసము లేని పిల్లలుగా ఉండడానికి గల కారణాలు ఏమిటో ఈ భాగంలో స్పష్టంగా తెలియజేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, వారు అన్య దేవతల చేత ఆయనకు రోషము పుట్టించిరి. అయ్యో ప్రియులారా, ఆలోచన చేయండి. జీవము కలిగినటువంటి దేవుడు ఒక అన్యుడేమో దేవుని మేలు పొందడానికి విశ్వాసము కారణమైతే, ఆయన చేత ఏర్పరచుకున్నటువంటి జనాంగమైనటువంటి వారమైనటువంటి వారు విశ్వాసము లేని వారుగా ఉన్నారు. ఆ విశ్వాసము లేకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ ప్రియులారా, అన్య దేవతల చేత దేవునికి రోషము పుట్టించిరి. ఎంత విశ్వాసఘాతకముగా మానవుడి లోకములో జీవిస్తూ ఉన్నాడు ఒకసారి ఆలోచన చేయండి. హే కృత్యముల చేత ఆయనను కోపింపజేసిరి, రోషము పుట్టించిరి, కోపింపజేసిరి. ఎంత భయంకరమైనటువంటి స్థితిలో, అందుకని ముందర మూర్ఖ చిత్తము గలవారు అని సంబోధించినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల వేళలో ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పేరు పెట్టబడినటువంటి జనులు ఇంత భయంకరమైనటువంటి స్థితికి కారకులైతుంటే రోషము రాదా? వారి హేయ కృత్యముల చేత ఆయనను కోపింపజేసిరి. ఎంత భయంకరముగా మానవుడు, ఆయన పోలిక చొప్పున సృజించినటువంటి మానవుడు ఇంత భయంకరమైనటువంటి స్థితికి కారణమవుతూ ఉన్నాడో ఒకసారి ఆలోచన చేయవలసిన వారమైనా. తదుపరి అంటున్నాడు, వారు
దేవత్వము లేని దయ్యములకు, తామెరగని దేవతలకు, కొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడని దేవతకు అయ్యే. చూడండి పిల్లరా, ఈ మాటలు చదువుతుంటున్నప్పుడు అయ్యో, జీవము కలిగినటువంటి దేవుని వారసులుగా ఉన్నటువంటి మనము భయములేని దేవతలకు వారు బలి అర్పించిరి అని లేఖనములు తెలియజేస్తున్నారు. ఎవరు దేవతలకు? ఎవరమ్మా? ఇక్కడ దేవతలనే సంబోధించాడు. వారు దైవత్వము లేని దయ్యములకు, తాము ఎరగని దేవతలకు, కొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడని దేవతలకు బలులు అర్పించేది. నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుడు దేవుడు తన పోలికకు చొప్పున సృష్టిస్తే మానవుడు దేవుడి కంటే ఎక్కువగా ఈ దేహాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవత అంటే ఎవరు అనుకుంటారు? మీరే పెద్ద, మనమే పెద్ద దెయ్యాలని కూడా సంబోధించినట్టున్నాడు అక్కడ. దెయ్యాలారా జాగ్రత్త, యేసయ్యకు కాకుండా మీ దేహాలకు ప్రథమ యొక్క స్థానాన్ని ఇస్తే దేవుడు చూస్తూ ఉంటున్నాడు. ఎవరు? రాష్ట్రము పుట్టించి ఆలోచన చేయదు ప్రియుల, కోపింపజేసింది, బలి అర్పించింది. ఆలోచన చేయండి, మానవుడు ఎంత భయంకరమైనటువంటి స్థితిలో బలులు అర్పించటువంటి ఏదో అనుకుంటున్నారమ్మా. బలులు అర్పించడం తెలియని తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించింది. మన జీవితాలలో వీళ్ళరా బలి అర్పించడం అంటే ఏదో అనుకుంటున్నాం. అర్థం దగ్గర నిలబడ్డాం అనుకో, అబ్బో ఇక ఎవరు పిలిచినా పట్టించుకో. అదే పెద్ద దేవత. అర్థం ముందు చూడగానే ఏం కనపడుతున్నాయా? దెయ్యం కనపడుతుంది. దెయ్యాలు ఎవరు? మీరే, మనమే. రాను ప్రియులరా, దేవునికి తెలియబడినటువంటి పితరులు భయపడినటువంటి దేవతలకు ఒకవేళ బలులు అర్పిస్తున్నామేమో ఒకసారి ఆలోచన చేయి. బలులు అర్పించడం అంటే ఏమిటి? ఇంకా బాట్లు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉండాలా కదా. దీనికి బలి అర్పించడం అంటే దీనికి అన్ని పూయిట. అర్థమైందా? దీనికి కావాల్సినటువంటివి దేవుని కంటే సుఖానుభావము కలిగినటువంటి ఈ దేహాన్ని మనం సోపులు చేయడమే దేవతకు బలి అర్పించడం అంటే. ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలా, ఈ ఉదయకాల వేళలో దేవునికి రాష్ట్రం పుట్టించే కార్యమును ఏమైనా చేస్తున్నామేమో ఈ ఉదయకాల వేళలో ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు నిన్ను జీవితానికి ఆయన విశ్వాసం ఉంచాలని ఆయన నిన్ను సృజిస్తే, ఒకవేళ దేవునికి రాష్ట్రం పుట్టిస్తున్నామేమో, కోపింపజేస్తూ ఉన్నామేమో ఒకసారి ఆలోచన చేయాలని వీళ్ళలా తెలియజేస్తూ ఉన్నారు. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించింది. అయ్యో చూడండి, విశ్వాసము లేని పిల్లలు ఎంత భయంకరమైనటువంటి స్థితికి లోనవుతున్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ ఈ స్థితిలో నీవు నేను ఒకవేళ ఉన్నట్లయితే ఉదయకాల వేళ శ్రేష్టమైనటువంటి సమయం. దానిని విడిచిపెట్టడానికి ఇది పరిశుద్ధమైనటువంటి ఆలోచన చేయకుండా. ఇంకేమన్నాడు? నిన్ను కనిన దేవుని మరచితివి. చూడండి, ఒక్కొక్కసారి ఒక్కొక్కరు రోషం పుట్టించింది, కోపింపజేసింది, బలి అర్పించింది, విసర్జించింది, మరచింది. విశ్వాసము లేని పిల్లలు చేసే ఈ పనులను మీరు ఒక్కసారి ఆలోచన చేయవలసిన వారమైనా. ఒకవేళ ప్రియులరా, నిన్ను సృజించేటువంటి దేవుని విషయంలో కోపము పుట్టించేవాడిగా, కోపింపజేసేవాడిగా, బలి అర్పించేవాడిగా, విసర్జించేవాడిగా, మరచిన వాడిగా ఒకవేళ
యెహోవా దానిని చూచెను. దేనిని? ఇప్పుడు చదువుకున్న లిస్టు అమ్మా, ఆ లిస్టుని ఏం చేస్తున్నాడంట ఆయన? చూచెను, దానిని చూచెను. ఆయన ఇట్లనుకునేను. ప్రియులరా, ఆలోచన చేయండి. దేవుడు తన కుమారుల మీద కుమార్తెల మీద క్రోధపడెను, వారిని అసహించుకునేను. ఈ పనులు చేసినందువలనంట వారు విశ్వాసము లేని పిల్లలు అంట. విశ్వాసము లేని పిల్లలు. ఉదయకాల వేళలో ఒకవేళ ఇవన్నీ చేస్తూ ఎవరిని ఇక్కడ లిస్ట్ చదువుకున్నాం కదా, ఇవన్నీ మన జీవితంలో ఉన్నట్లయితే వాటిని తీసివేసుకోవలసిన అవశ్యత మన జీవితాలకు ఉన్నది అనేటువంటి సత్యాన్ని గమనించవలసిన వారమై ఉన్నాం. రైట్, రెండో విషయాన్ని చూద్దాం. దేవుడు ఈ విశ్వాసం పరిణామంలో మానవ జీవితానికి కావలసినటువంటి అన్నీ కూడా ఇస్తూ ఉన్నప్పటికీ వారు విశ్వాసము లేని పిల్లలుగా ఉండి. రెండవది, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా అని యేసు ప్రభువారు స్వయంగా అంటున్నటువంటి మాటలు చూద్దాం. లూకాసు వార్తలోనే 9వ అధ్యాయము 41వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 9:41 వచనం. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, నేను ఎంతకాలం మీతో కూడా ఉండి మిమ్మును సహింతును. చాలు, ఆలోచన చేయండి. మూర్ఖతరము, విశ్వాసము లేని ఎవరట? విశ్వాసము లేని మూర్ఖతరము వారలా. అక్కడేమో విశ్వాసము లేని పిల్లలుగా ఉన్నారు. ఇక్కడ రెండవది, విశ్వాసము లేని మూర్ఖతరము వారలా. యేసు ప్రభువారు ఆయన శిష్యులు అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉన్నటువంటి రోజుల్లో ఒక వ్యక్తి ప్రియులరా వాళ్ళ దగ్గరికి, ఆ సమూహంలో ఆయన దగ్గరికి వచ్చాయా, నా కుమారుని కటాక్షించండి అయ్యా అని వేడుకుంటూ ఉన్నాడు. ఏంటయ్యా నీ కుమారుడికి వచ్చినటువంటి కష్టం ఏంటయ్యా అని వారు అడిగినప్పుడు వాడు, అయ్యా వాడు నాకు ఒక్కడే ఒక కుమారుడయ్యా, వాడికి ఇదిగో ఒక దయ్యము వాడిని పట్టింది. వాడు పట్టినప్పుడల్లా కూడా అకస్మాత్తుగా వాడు కేకలు వేస్తూ ఉన్నాడట. భయంకరంగా కేకలు వేస్తూ ఉన్నాడట, అరుస్తూ ఉన్నాడట. ఈ కేకలలో ఆ నోటప్పుడే మురుగు కాలుతూ ఉన్నదట. అయ్యా, ఇంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాడయ్యా, నా కుమారుని బాగు చేయమని నీ శిష్యులను వేడుకుంటే, చూడండి, అకస్మాత్తుగా కేకలు వేయించు, నురుగు కాల్చు, వారిని విలవిలలాడించుచు గాయపరచుచు వారిని వదలకుండా ఉండేను అని తెలియజేస్తుంది. అయ్యా, నీ శిష్యులకు, నీ ప్రక్కన ఉన్నటువంటి శిష్యులకు నేను వేడుకుంటున్నయ్యా, కానీ వారి చేత కాలేదని మొరపెట్టాను. ఎవరు వీళ్ళు? వాళ్ళైనా అన్యులు. వీళ్ళెవరు? అసలు ఆయనతో కలిసి ఉన్నటువంటి వారు, ఆయనతో కలిసి భోజనం చేసేవారు, ఆయనతో కలిసి నిద్రించేవారు, ఆయనతో కలిసి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నటువంటి వారు ఆ వ్యక్తి ఒకే ఒక కుమారుడైనటువంటి ఆయన పట్టినటువంటి దయ్యమును వెళ్ళగొట్టలేని కారణం చేత యేసు అంటున్నారు, మూర్ఖతరము వారు, నేను ఎంతకాలము నేను మీతో ఉంటాను. విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, అయ్యా మీ ఎంతకాలము నేను మీతో ఉంటాను అని. చూడండి, ఈ కుమారుని ఇక్కడ తీసుకుని రమ్మని చెప్పారు. వాడు వచ్చుచుండగా ఆ దయ్యము వారిని పడద్రోసి విలవిలలాడించెను. యేసు ఆ అపవిత్రాత్మను
కట్టించి బాలుని స్వస్థపరిచి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కేవలం యేసయ్యతో ఉన్నటువంటి వారికి అయ్యో ఈ దైవం మేము నిలబడతామో లేదో అనేటువంటి అపనమ్మకము కలిగిన కారణం చేత యేసయ్య వారిని అంటున్నాడు, విశ్వాసము లేని మూర్ఖతరము వాళ్ళ నేను ఎంతకాలం నేను మీతో ఉండగలను అని వారిని హెచ్చరిస్తూ, మన విశ్వాస్యత ఎలా ఉన్నదో దేవుని యెడల విశ్వాసము లేని వారిగా, విశ్వాసము లేని మూర్ఖతరము వారిగా మన జీవితాలు ఉండడానికి కారణమవుతున్నది కేవలం మనలో విశ్వాసము లోపించినటువంటి కారణం. ఆలోచించండి. మూడో విషయాన్ని చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా, చూడండి ప్రియులారా, ఇక్కడ విశ్వాసము లేని పిల్లలు, విశ్వాసము లేని మూర్ఖతరము వారు, విశ్వాసము లేని అల్ప విశ్వాసులారా. ఇక్కడ కూడా మనం ఆలోచన చేస్తే ఎవరినైతే విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా అని యేసయ్య సంబోధించాడో అదే ఆ వ్యక్తులనే యేసయ్య మాట్లాడుతున్నాడు, అల్ప విశ్వాసులారా. ప్రియులారా, ఆలోచన చేయండి. అల్ప విశ్వాసులారా అని ఇక్కడ సందర్భాన్ని మనం గమనించినప్పుడు యేసు ప్రభువు వారు వారి శిష్యులు కూడా ఒక దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. యేసయ్య అలసి నిద్రిస్తూ ఉన్నాడు. ఈలోపు ఆ సముద్రం మీద భయంకరమైనటువంటి గాలి తుఫాను వచ్చింది. అయ్యా ప్రభువా, మేము నశించిపోతున్నామయ్యా, మమ్మల్ని కరుణించు అని అన్నప్పుడు యేసయ్య నిద్ర లేచి వారితో పాటు, అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి గాలిని సముద్రమును గదిప్పగా మిక్కిలి నిమ్మడమాయెను. నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. అక్కడైతే దేవుని ఎరగనటువంటి పిల్లలు, దేవుని ప్రజలు అన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుతో నివాసము చేస్తున్నటువంటి, ఆయనతో కలిసి సహజీవనం చేస్తున్నటువంటి ఆయన శిష్యులను మూర్ఖతరము వారలారా, విశ్వాసము లేని అల్ప విశ్వాసులారని ఇక్కడ సంబోధించడానికి కారణము వారి విశ్వాసము లోపించి. ఒకవేళ ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మన విశ్వాసము గనక లోపించి దేవుని దృష్టిలో మనము ఒకవేళ విశ్వాసము లేని పిల్లలుగా, మూర్ఖతరము వారుగా, అల్ప విశ్వాసులుగా ఒకవేళ మన జీవితాలను ఆయనతో గడుపుతూ ఉంటే దేవుని నామానికి అవమానం కలుగుతూ ఉంటుంది. ఉదయకాల వేళ ఆలోచన చేయవలసినటువంటి దేవుడు మన జీవితాలైనా ఆయన కలిగి ఉన్నటువంటి ప్రేమ, ఆయన మన పట్ల చూపుతున్నటువంటి కృప ఎంత మూల్యమైనటువంటిదో మనము ఆలోచన చేయవలసిన వారు. 7వ వచనంలో మనం ఇప్పుడు 7:7 లూకా సువార్త 7:7 అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రులను కానీ ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రము సెలవిప్పు. ఇక్కడ గొప్ప విశ్వాసం. హల్లెలూయా. ఒక అన్యుడు యేసుక్రీస్తు పట్ల ఆయన మాట మాత్రము సెలవివ్వయ్యా, ఆ దాసుడు బాగున్నాడు. యేసు ప్రభు అనే స్వయంగా అన్నమాట. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహము వైపు తిరిగి, ఇశ్రాయేలీయులలో అయినను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెబుతున్నాను.
చెప్పుకుంటున్నాను. ఏ విశ్వాసం ఇక్కడ? హైలీ ఫెయిత్, గొప్ప విశ్వాసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించి ఒక అన్యుడు యేసయ్య చెంత గొప్ప విశ్వాస్యతను ప్రదర్శించాడు. ఉదయకాల వేళలో ఆ శతాధిపతికి యేసు క్రీస్తు వలన ఈ మేలు పొందడానికి కలిగిన 4వ యోగ్యత ఏంటంటే ఆయనకు గొప్ప విశ్వాసం. ఆ విశ్వాసము నీవు నేను కలిగి ఈ లోకయాత్రను కొనసాగిస్తుంది. విశ్వాసము లేని పిల్లలుగా ఉంటారా? అల్ప విశ్వాసులుగా ఉంటారా? విశ్వాసము లేని మూర్ఖతనము వారుగా ఉంటారా? గొప్ప విశ్వాసము కలిగిన వారుగా ఉంటారా? ఆలోచించి ఉదయకాల వేళలో పిల్లల నేను పొందడానికి అతని యోగ్యుడు. నీవు నేను యేసయ్య ద్వారా మేలు పొందడానికి ఇలాంటి గొప్ప విశ్వాస్యతను ఒక భాగముగా కలిగి జీవించడానికి దేవుడు మనందరికీ చక్కటి ఆత్మీయ విశ్వాస జీవితాన్ని అనుగ్రహించుగాక. దేవుని మాటలు దీవించుగాక.